హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాటుకోళ్ళు పెంచుతూ లక్షల్లో సంపాదించాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం. సో, ఇది మనము ఓన్ బిజినెస్ కాబట్టి అన్నీ కూడా ఉంటాయి దీంట్లో. లాభాలుంటాయి, నష్టాలుంటాయి. చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేయాల్సొస్తది. మన దగ్గర నాటుకోళ్ళు లేనప్పటికీ వీటి గురించి నేను లక్షల్లో ఎట్లా సంపాదించాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మన దగ్గర నాటుకోళ్ళు ఎక్కువ లేవు. గత నెల 2 నెలల కింద రోగం వచ్చి చాలా వరకు చనిపోయినాయి. బేసిక్‌గా మన దగ్గర ఉండుడే తక్కువ ఉన్నాయి. కాకపోతే అనుభవంతో చెప్తున్నాను కాబట్టి వేరే వాళ్ళకు డెఫినెట్‌గా ఈ వీడియో ఉపయోగపడుతది. సో, అనుభవం అయితే కొంచెమంత ఉండాలి. ఎందుకంటే వీటితో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందువల్ల ఎవరైనా అనుభవం లేని వాళ్ళు, మెయిన్‌గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొన్ని వీడియోస్ అయితే చూసుకోండి. యూట్యూబ్‌లో చాలా రకాలైనటువంటి వీడియోస్ ఉంటాయి. అవి చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బిజినెస్‌ని స్టార్ట్ చేయండి. మనకు ఎక్కువ డబ్బులతోనైతే స్టార్ట్ చేయొద్దు దీన్ని. ఎందుకంటే ఒకేసారి లక్షల్లో పెట్టి లాస్ అయిపోతే అప్పుల పాలైపోతాం. అందుకనే నేనేం చెప్తానంటే తక్కువ బడ్జెట్‌తో స్టార్ట్ చేయండి. సుమారు మీ దగ్గర ఒక 50,000 ఉంటే ఆ 50,000లోనే షెడ్ అయిపోవాలి, కోళ్ళు తెచ్చుకోవాలి, చుట్టంతా కూడా జాలి పెట్టుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మనకు 50,000 రూపాయలతో పెట్టుబడి పెట్టి నెక్స్ట్ ఒక 6 మంత్ తర్వాత ఖచ్చితంగా ఒక నెలకి 20,000 రూపాయల నుంచి మన స్టార్టింగ్ అనేది కావాలన్నమాట. మళ్ళీ ఫ్యూచర్లో మనం లక్షల్లోకి తీసుకెళ్ళచ్చు. అది కూడా ఎట్లా అనేది చెప్పుకుందాం. సో, ప్రజెంట్ అయితే 10,000 రూపాయలతోని 15,000 రూపాయలతోని షెడ్ అయితే మనం వేసుకోవాలి. సుమారుగా ఒక 300 కోళ్ళు పట్టేంత. ఓన్లీ కట్టెలు, అట్లాగే చుట్టంతా జాలి, పైనుంచి రేకులు, అంటే తక్కువ రేటుతోని చేసుకునే ప్రయత్నం చేయాలి. చుట్టంతా కూడా మనకు పిల్లులు, ఈ ముంగీసలు, కుక్కలు రాకుండా మనకు జాలి, చేపల వల లాంటిది, ఇట్లాంటి జాలి దొరుకుతుంది. ఇట్లాంటి మార్కెట్లో కొని తెచ్చుకోవాలి. చిన్న చిన్న రంధ్రాలు ఉండేటటువంటి జాలి తీసుకోవాలి. ఎందుకంటే పాములు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమీ దూరకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో, సుమారు ఒక 20,000 రూపీస్ అయితే మనకు జాలికి, ఈ షెడ్డుకు కంప్లీట్ చేసుకునేటటువంటి అలాగే చూడాలి. ఆ లోపే కంప్లీట్ కావాలి. సో, 30,000 రూపాయలతోని మనం ఈ నాటుకోళ్ళు తెచ్చుకోవాలన్నమాట. అంటే 30,000 రూపాయల్లో పుంజులు 800, 900 ఒకటి దొరుకుతుంది. ఒక 5 తెచ్చుకుంటే సరిపోతుంది. పెట్టెలు 600 నుంచి 650 ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకు 30,000 లోపు, అంటే కొన్ని డబ్బులు ఉంచుకొని అందులో నుంచి ఒక 30 కోళ్ళు, 35 ఎన్నొస్తాన్ని తెచ్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 కోళ్ళు తెచ్చుకున్నాం. 30 కోళ్ళతోని 5 పుంజులతోని మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఫామ్ను, ఈ నాటుకోళ్ళ ఫామ్ను. సో, ఇప్పుడు 30 కోళ్ళు కూడా గుడ్లు పెట్టేటటువంటి కోళ్ళే అన్నమాట. అంటే మనం తెచ్చుకున్న తర్వాత ఒక 10-15 రోజులలో గుడ్లు పెట్టేయాలి ఆల్మోస్ట్. అంటే అంత పెద్ద సైజు ఉన్నటువంటి కోళ్ళని తెచ్చుకోవాలి. పెట్టెల్ని తెచ్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ 35 కోళ్ళు మనకు గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అన్నీ ఒకటేసారి పెట్టాయి కదా, ఒక్కొక్కటి ఒక 2 రోజులకు, ఒక్కొక్కటి 5 రోజులకు, ఒక్కొక్కటి 7 రోజులకు ఇట్లా పెట్టుకుంటూ పోతాయి. కాబట్టి ఫస్ట్ విడతలో ఒక 10 కోళ్ళు పొదగడానికి వస్తాయి గుడ్లు పెట్టి. ఒక్కొక్క కోడి 10 గుడ్లు పెట్టినా కానీ ఫస్ట్ విడతలో మనకు 10 కోళ్ళు గుడ్లు పెడతాయి, పొదుగుతాయి అన్నమాట. ఫస్ట్ ఆ 10 కోళ్ళను పొదిగేయాలి. పొదిగేస్తే మనకు ఏది ఒక 7, అట్లీస్ట్ 10 గుడ్ల నుంచి 7 పిల్లలు వచ్చినా కానీ ఫస్ట్ విడతలో 70 పిల్లలు వస్తాయి. సో, సెకండ్ విడతలో మళ్ళీ ఇంకొక 10ని పొదిగేస్తాం, వాటితో పిల్లలు తీస్తాం. మళ్ళీ ఒక 70, 140, మళ్ళీ ఇంకొక 15 కోళ్ళ నుంచి ఇంకొక 80 పట్టుకోండి. సో, మొత్తం టోటల్గా 240 పిల్లలు వచ్చినాయి మనకి. ఇది అంతా కూడా అంటే ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. 35 కోళ్ళది ఫస్ట్ బ్యాచ్ ఇది. ఇట్లా 240 పిల్లలు వచ్చినాయి. అందులో నుంచి ఒక 100 తీసేయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, రోగాలు కావచ్చు, ఈ విధంగా చచ్చిపోతాయి ఖచ్చితంగా. అందులో నుంచి 100 తీసేస్తే 140 పిల్లలు పెద్దగా పెరిగినా కానీ ఈ ఫస్ట్ బ్యాచ్ పిల్లలు అన్నమాట. 140 ఫస్ట్ బ్యాచ్. ఈ కోళ్ళల్లో ఏంటంటే సంవత్సరానికి 3 లేదా 4 సార్లు పిల్లలు తీస్తాయి. ఫస్ట్ బ్యాచ్లో మనకు 140 వచ్చినాయి. మళ్ళీ సెకండ్ అంటే సంవత్సరానికి 4 సార్లు కదా, 3 సార్లే పట్టుకుందాం ఇక్కడ.
సెకండ్ ఒక 140, థర్డ్ ఒక 140. టోటల్గా మీకు 450 పిల్లలు సంవత్సరం గడిచిన సంవత్సరం తర్వాత 450 కోళ్ళు మీ దగ్గర ఉంటాయి. అంటే ఈ విధంగా చూసుకుంటే 35 పిల్లలతో స్టార్ట్ చేసి సుమారు 500 కోళ్ళు సంవత్సరం తిరగక ముందే మీ దగ్గర జమ అయిపోతాయి. అంటే ఈ 500 కోళ్ళను కనుక మీరు అమ్మినట్లయితే ఒక్కొక్కటి మీకు పుంజులైతే 700 నుంచి 800 దాకా పోతాయి. పెట్టెలైతే 500 నుంచి 600, 650. అంటే దాని కేజీ కావచ్చు, వెయిట్ను కావచ్చు, దాన్ని బట్టి ఆ విధంగా పోతుంది అన్నమాట. అట్లా చూసుకుంటే మీకు 500 కోళ్ళు అమ్ముకున్నా కానీ మీకు ఈజీగా 3 లక్షల రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నెలకు. సంవత్సరానికి 3 లక్షలు అంటే నెలకు 20 నుంచి 25 వేల రూపాయలు సంపాదించవచ్చు అన్నమాట. ఇట్లా నెల లెక్క వేసుకుంటే 20 నుంచి 25 వేల రూపాయలు వస్తుంది అన్నమాట. సో వీటిని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే మనకు 240 నుంచి 100 తీసేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే చాలా రకాల రోగాలు వస్తాయి, చనిపోతాయి, ఈ విధంగా ఉంటుంది. ఇట్లా మనము 35 కోళ్ళతోని సంవత్సరం తిరగక ముందు చేస్తే 20 నుంచి 25 వేల రూపాయలు వస్తాయి. అలాగని చెప్పి ఇప్పుడు ఎక్కువ కోళ్ళతో చేస్తే కనుక సుమారు చూసుకోండి, 500 కోళ్ళు అమ్మితే మీకు 3 లక్షలు వచ్చినాయి సంవత్సరానికి. అదే ఒక 1500 కోళ్ళు అమ్మితే ఈజీగా ఒక 10 లక్షల రూపాయలు వస్తాయి. అంటే నెలకు 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ కోళ్ళ ద్వారా. కరెక్టు మెయింటెనెన్స్ చేసుకోవాలి. రోగాలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. రోగం రాకన్నా ముందు కూడా కొన్ని వైరస్లకు సంబంధించి వ్యాక్సిన్లు ఉంటాయి, అవి వేసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే కనుక ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు. సో ఇది మన వీడియో. కొంచెం ఇన్స్పైర్ చేయాలని మనం తీయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పెంచుకునే వాళ్ళు చూస్తే వెంటనే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే ఒక ఎన్నికనో ముందో కానీ సక్సెస్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.